నమస్తే సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ సూర్యకళా మందిరంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం వేడుకలు. హాజరైన ఎంపీ, ఎమ్మెల్సీలు, కలెక్టర్. గొల్లల మావిడాడ వారాహి అమ్మవారికి 2 లక్షల విలువైన వెండి శంఖ చక్రగా హస్తాలు బహుకరణ. రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో కౌలు రైతులు పంట రుణాలు మాఫీ చేయాలని సిపిఐ నేత తాటిపాక మధు డిమాండ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం పేరుతో కాకినాడ సూర్యకళా మందిరంలో జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కౌడా చైర్మన్ తలాటం నాగవెంకట సత్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. తొలుత అధికారులు, ప్రజాప్రతినిధులు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్ ను సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, వ్యవసాయ రంగ పురోగతి, పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు. చాలా మంది 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అభివృద్ధి గురించి చెప్తారు, 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతూ ఉంటారండి. కానీ ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం ధైర్యంగా చెప్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున ధైర్యంగా చెప్తుంది. ఈరోజు విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకత్వంతో, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అత్యంత భావంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని. గత 2 సంవత్సరాలుగా ఎప్పుడైనా ఒక యుద్ధం జరిగిన తర్వాత శకలాలు రిమూవ్ చేసుకుని ఒకటి నిర్మాణం చేసుకుంటాం కదా, ఆ టైప్లో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఇవాళ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఐఏఎఫ్టీని ఇచ్చిన హామీ ప్రకారం, అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో 7% కంప్లీట్ చేసిన దాన్ని 230 కోట్ల రూపాయలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసి ఇంకొక 2 నెలల ఓపెనింగ్కి సిద్ధమైంది. అలాగే సిడ్బీ బ్యాంక్ ఎంఎస్ఎంఈకి రుణాలు ఇచ్చి చిరు వ్యాపారస్తులందరినీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా ఇచ్చేది. ఈ ఆంధ్రప్రదేశ్కి 2 కేటాయిస్తే అందులో ఒకటి మన కాకినాడకు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో చిరంజీవి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేయవలసిన హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కేవలం చిన్న అమౌంట్ కోసం ఆపేశారు, దాన్ని అలా వదిలేశారు. అది కూడా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడికి మనం కంప్లీట్ చేసేసాం. ఆల్మోస్ట్ ఇంకో 2 monthsలో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్తో పాటు కొత్త ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీని కూడా సెంట్రల్ నుంచి మనం 70 కోట్ల రూపాయల నిధితో దీన్ని తీసుకురాగలిగాం. అలాగే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న ఫిషింగ్ హార్బర్, ఇక్కడ అది ఎప్పుడు మోడర్నైజేషనే అవ్వలేదు. ఆ ఫిషింగ్ హార్బర్కి కూడా 72 కోట్ల 42 లక్షలు, ఇవన్నీ ఎప్పుడు జరగని, ఎప్పటి నుంచో ఎదురు చూసే విధంగా ఈ 72 కోట్ల 42 లక్షల రూపాయలని ఫిషింగ్ హార్బర్ మోడర్నైజేషన్కి తీసుకురావడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా జిల్లాలో 2.5 లక్షల పిల్లలకి దాదాపు 325 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఉచితంగా 3 సిలిండర్స్, ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఎక్కడ సిలిండర్ కొరత లేకుండా ప్రతి ఇంటికి కూడా మనం సరఫరా చేయడం జరుగుతుంది. దీని ద్వారా 17 లక్షల సిలిండర్స్ మన జిల్లాలో 146 కోట్లు సబ్సిడీతో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము శ్రీశక్తి పథకం ద్వారా జిల్లాలో 1,90,00,000 మహిళలు
ప్రయాణించారు, వాడుకున్నారు ఈ అవకాశాన్ని. వారికి దాదాపు 166 కోట్ల రూపాయలు మనము ప్రభుత్వం ద్వారా మనం ఖర్చు భరించుకోవడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగ్ శక్తి ద్వారా జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణం కల్పించడం జరిగింది. అన్నా క్యాంటీన్స్ గురించి మనము ఏవీలో చూడడం జరిగింది. ఎంతోమంది పేదవారు ఒక ఆకలిని తీరుస్తున్న పథకం ఇది మళ్ళీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన జిల్లాలో ఉన్న 14 క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు కూడా 6500 మీల్స్ మనం సరఫరా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వేదికలో మనం ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ప్రతి ఏడాది 20,000 రూపాయలు రైతులు ఒక ఖాతాకే జమ చేసి వాళ్ళకు కావాల్సిన ఎరువులు అన్నీ కూడా వాళ్ళు కొనుక్కునే విధంగా, పెట్టుబడిని తగ్గించే విధంగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేసి గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక చొరవతో ఇది మనము చక్కగా మనము అమలుపరుచుకుంటున్నాము. కాకినాడ జిల్లా పెదమూడి మండలం గొల్లాల మామిడాలలోని శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వారాహి అమ్మవారికి పంచమి తిథి సందర్భంగా 2 లక్షల విలువైన 650 గ్రాముల వెండి శంకు చక్ర హస్తాలను భక్తులు బహుకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ధీరజ్ పాండే నారాయణ నంబూరి శుక్ల ఆధ్వర్యంలో విశేష పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారికి అలంకరించారు. సూర్యనారాయణ పురానికి చెందిన మల్లెడి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఈ వెండి శంఖ చక్ర హస్తాలను ఆలయ అభివృద్ధి కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కృపతో అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన సత్యనారాయణ రెడ్డి భక్తిభావంతో ఈ కానుకను సమర్పించినట్లు తెలిపారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను సెలవుతో సత్కరించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ददातु शुभं जादानो विदधे ओम पुत्रासो पुत्रेण श्री सहसी परमेश्वरो भव असतो मा सतगमय तमुषो मा ज्योतिर्गमय मृत्योर्मा व्रतं गमय ओम श्रीपक्षस्तमायुस्तमाविदाचो भवानं धनं दानं पशुम्भो पुत्रलाभं वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वगो శ్రీమాత్రే నమః. శ్రీ వారాహి దేవి నమః. మన గొల్లల మామిడాడ శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో నేడు గొల్లల మామిడాడకు చెందినటువంటి భక్తులు శ్రీ మల్లెడి శ్రీనివాసరెడ్డి గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు కుమారుడు సత్యనారాయణ రెడ్డి గారు ఈఎస్ఏ, అలాగే వారి కుమార్తె లలిత, వారి దంపతులు ఈ యొక్క వారాహి అమ్మవారికి వారి మనసులో ఉన్నటువంటి కోరిక తీరిన మరుక్షణమే అమ్మవారికి సుమారు 2 లక్షలు విలువ చేసేటటువంటి వెండితో అమ్మవారికి శంకు చక్రాలను హస్తాలను తయారు చేసి నేడు పంచమి సందర్భంగా అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈరోజు పంచమి సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అర్చకుల ఆధ్వర్యంలో విశేషమైనటువంటి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, అనంతరం మహాహారతి తర్వాత ఈ యొక్క రజత హస్తములను అమ్మవారికి శ్రీ మల్లెడి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎంతో భక్తితో సమర్పించారు. వారిని, వారి కుటుంబాన్ని కూడా ఆ వారాహి అమ్మవారి అలవెల్లలా కాపాడి రక్షించాలని మా మామిడాడ మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరపున
ప్రత్యేకంగా అమ్మవారిని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. కాకినాడ బోట్ క్లబ్ ఉద్యానవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో రోటరీ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచన మేరకు జిల్లాలోని 6 ఆర్టీసీ కంప్లెక్స్లతో ఆర్వో ప్లాంట్ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు మాట్లాడుతూ బోటు క్లబ్కు వచ్చే వాకర్స్ సందర్శకులకు తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం రోటరీ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి, క్లబ్ అధ్యక్షుడు తడాల బుజ్జి తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు, వాకర్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. సార్ ఎలా చూడండి సార్. ఎలా చూడండి సార్ ప్రసాద్ ఇలా చూడండి. అందరూ ఎలా చూడండి. పని పట్టుకుంటే అక్కడ ఉంటుంది. నేను రోటేరియన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్. ఈరోజు బోట్ క్లబ్ కాకినాడ బోట్ క్లబ్లో ఆరో వాటర్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. రోటరీ ఫోకస్ ఏరియాస్లో ఒకటైనటువంటిది క్లీన్ డ్రింకింగ్ వాటర్, హైజీన్, శానిటేషన్. సో ఈ క్లీన్ డ్రింకింగ్ వాటర్ వీలైనంత వరకు ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రొవైడ్ చేసేదానికి రోటరీ ఎప్పుడు ముందుంటుంది. బోట్ క్లబ్లో ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు అని తెలిసిన తర్వాత వెంటనే మేము ఈ ఏర్పాటు చేసి వాకర్స్ అందరికీ వాటర్ వాడుకునే అవకాశం కల్పించాలని వారికి, ఎందుకంటే అందరూ వాటర్ బాటిల్స్ తెచ్చుకోవట్లేదు. వాటర్ బాటిల్ తెచ్చుకున్నా ఎక్కడ పెట్టి వాకింగ్ చేయాలో తెలియని పరిస్థితి. సో అందుకని ఈ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలని ఆలోచించి ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ సుమారుగా 1000 మంది వాకింగ్ చేస్తున్నారు. సాయంకాలం 5000 మంది వరకు ఇక్కడ దగ్గర 5000 మంది, ముఖ్యంగా లేడీస్ అందరూ కూడా వాకింగ్ చేయడం. చాలామంది ఏంటంటే వాటర్ లేక డ్రింకింగ్ వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో రతన్ ప్రసాద్ గారు మేము కలిసి ఏంటంటే అక్కడ వాటర్ పెట్టాం, డ్రింకింగ్ వాటర్ పెట్టాం. కానీ అయినప్పటికీ అది మున్సిపల్ వాటరు. సో అయినప్పటికీ కూడా ప్రొటెక్టెడ్ వాటర్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. సో భగవంతుడు పంపించినట్టుగా కలెక్టర్ గారు చెప్పారు, లేకపోతే మన కళ్యాణ్ చక్రవర్తి గారు కలిగిన ఈ సదభిప్రాయంతో వారి ఐడియాతో ఇక్కడ వాటర్ పెట్టడం అనేది సుమారుగా 5 నుంచి 6 వేల మందికి మనం వాటర్ తాగొచ్చు. ఎందుకంటే ఈ ట్రాపికల్ కంట్రీ ఇంత చెమటతో ప్రతి వాడు కూడా డిహైడ్రేషన్కి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ గంటన్నరకు వరకు ఇక్కడ వాకింగ్ చేస్తున్నాం. కొంతమంది నాలుగు చాదస్తం వాళ్ళే 2 గంటల వరకు చేస్తున్న మాట వాస్తవం. సో ఈ టైంలో కొంచెం వాటర్ ఉంటే బాగుండు, తాగితే బాగున్నాడు. ఎక్కువ వాటర్ తాగకపోతే ఏంటంటే సమ్మర్లో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. హిమో కాన్సన్ట్రేషన్, బ్లడ్ బాగా చెక్కబడిపోయి దానివల్ల కిడ్నీస్ మీద, అంటే కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి కదా, దానివల్ల కిడ్నీస్ కొంచెం పాడై కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే ఈ వాకింగ్ అనేది నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు చేస్తుంటాం బ్రతికున్నంత కాలం, అంటే కాలు చేయడం సేపు. కాబట్టి ప్రతి వాడికి నీళ్లు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అవసరాన్ని రోటరీ క్లబ్ వారు గమనించి వాళ్ళు చేస్తున్న ఎన్నో బృహత్తర కార్యక్రమాలతో పాటుగా ఇది కూడా స్టార్ట్ చేసి మాకందరికీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇటువంటి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మెయిన్ రోడ్ నుంచి వీర్రాజు మామిడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు 8 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చేకూరి కీర్తి ఐఏఎస్, ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఐఏఎస్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ సహకారంతో ఉపాధి హామీ పథకం నిధులను సమర్థవంతంగా వినియోగించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే జాతీయ పాఠకుల దినోత్సవ సందర్భంగా ఆనపర్తిలో నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ప్రతి నియోజకవర్గంలోని వరుసగా 4 సార్లు ఫిర్యాదుల విభాగాన్ని, ప్రజా ఫిర్యాదుల విభాగం చేయాలని ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ వచ్చి ఇక్కడ అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో
ఈ ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ రోజు నేషనల్ రీడింగ్ డే. ఆ సందర్భంగా ఇవాళ అనపర్తిలో ఒక లైబ్రరీకి మరి ఎక్కువ పుస్తకాలు చదివే కలెక్టర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ మేడపాటి రామలింగారెడ్డి గారు రామచంద్ర పేపర్ బోర్డు నుంచి 20 lakhs ఇచ్చారు. మండల పరిషత్తు 20 lakhs. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ప్రారంభోత్సవం చేసుకున్నామో రోడ్డు 80 లక్షలతో నరేగా నుంచి చేయడం జరిగింది. ఈ రెండు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటా ఉన్నాం. కలెక్టర్ గారి సహకారంతో పెద్ద ఎత్తున నరేగా నిధులు మనకు రావడం జరిగింది. దాన్ని సద్వినియోగం. అనపర్తి నియోజకవర్గంలో ఈరోజు ప్రధానంగా ఒకటి శంకుస్థాపన, ఒకటి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నేషనల్ రీడర్స్ డే. అందులో భాగంగా అనపర్తిలో మనకి ల్యాండ్ ఉంది. దాంట్లో G+1 P4 మోడల్లో 20 లక్షలు పేపర్ మిల్, మండపేటలో ఉన్న పేపర్ మిల్ వాళ్ళు ఇవ్వడం, ఇంకో 20 లక్షలు మండల పరిషత్ నిధులతో మనము G+1 లైబ్రరీ ఒకటి సెంటర్ ఆఫ్ ది మండల్లో మనము ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇందులో మేజర్గా పక్కనే హై స్కూల్ ఉండడము, తర్వాత ఎవరైతే చదువుకి మనం ఫోన్స్ మాధ్యమాలు ఇవన్నీ వచ్చిన తర్వాత చదవడం తగ్గించాం బుక్స్. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ది మండల్లో మంచి లొకేషన్లో మనం లైబ్రరీ పెట్టి బుక్స్ అన్నీ కూడా ఇవ్వడం ద్వారా ఆ చదువుకునే హ్యాబిట్ని మనము పెంచాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే విధంగా నరేగాలో రోడ్డు ఒకటి ఇక్కడ మనము 1.12 కిలోమీటర్స్ రోడ్డు ఒకటి ప్రారంభించడం మొదలైంది. ఇదే కాకుండా PGRS మనం జిల్లా వ్యాప్తంగా ఒక నెల రోజులు ప్రతి ఫ్రైడే ఒక నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గానికి సంబంధించిన మండలాల్లో ఉన్న గ్రీవెన్సెస్ని తీసుకోవడం జరుగుతుంది. సిపిఐ కాకినాడ జిల్లా సమితి సమావేశాల సందర్భంగా పిఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, వ్యవసాయ వ్యయాలు పెరగడం, రుణభారం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు నివారించేందుకు పంట రుణాలను మాఫీ చేయాలని, ఆక్వా రైతులకు విద్యుత్ ఫీడ్ సీడ్ ధరలపై రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న నిర్వహించే చెలో విజయవాడ కార్యక్రమానికి సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభలను ప్రస్తావిస్తూ ఈ కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రజలకు వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగ భృతి, పేదలకు ఇంటి స్థలాలు, ప్రభుత్వ విద్యా పారిశ్రామిక సంస్థల ఏర్పాటు వంటి హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. బీచ్ ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటు కుటుంబ వాతావరణాన్ని దెబ్బతీస్తుందని విమర్శించిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఒకటి, రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఎరువుల ధరలతో పాటుగా అన్ని ధరలు పెరిగిపోవడం వల్ల పంట సాగు లేక, నీరు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఆత్మహత్య చేసే పరిస్థితి రైతులు వచ్చింది. మరీ విధంగా కౌలు రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ 2 అంశాల మీద ఈ నెల 30వ తేదీ నాడు చలో విజయవాడకు పిలుపునివ్వడం జరిగింది. ఇక రెండో విషయం, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభ జరుపుకుంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు విజయోత్సవ సభలు జరుపుతున్నారు? ఏం సాధించారని, ప్రజలకు ఏమి ఇచ్చారని మీరు సంబరాలు చేసుకుంటున్నారు? అయితే మీకు నేను ఒక నమ్మాలైతే, నాడు జగన్ ప్రభుత్వంలో ఒక దళిత యువకుడిని డోర్ డెలివరీ చేశారు ఎక్సైజ్. నేడు ఈ ప్రభుత్వంలో డోర్ డెలివరీ కాదు, బాడీయే లేదు, బాడీ అదృశ్యం. సాయికృష్ణ అనే అతన్ని చంపేశారో, కాల్చేశారో, కృష్ణా గోదావరిలో పాడేశారో తెలియదు. ఆ ప్రభుత్వం ఇప్పుడు తేడా ఏముంది? ఇది కూడా అరాచక పాలన. దీనికి మీరు సభలు చేసుకున్నారు. విజయసభలో పేదవాడికి 2 సెంట్లు భూమి ఇచ్చారా? కడప స్టీల్ ప్లాంట్ నిర్మించారా? నిరుద్యోగ భృతి నిర్మించారా? ఇచ్చారా? పోలవరం ప్రాజెక్టు 20 ఏళ్ళు పూర్తిని చెప్పారు. అది నడుస్తుందా? ఏం సాధించారని అడుగుతున్నాను. సాధించకపోగా సముద్ర తీర ప్రాంతంలో నేను, శ్రీనివాసం మేము అందరం కలిసి కుటుంబాలతో వెళ్ళి హాయిగా ఉంటుంటే అక్కడ బజ్జీ షాపులు పెడతారా? డబ్బులు కావాలా మీకు? టూరిజం పేరుతో ఈ పని చేస్తారు. రేపు టూరిజం పేరుతో విచారణ చేస్తారా? మీకు సిగ్గు ఉండాలి. కుటుంబాలతో హాయిగా ఉంటే ఆ ప్రాంతంలో మీరు వల్ల బీచ్ సీట్స్ పెడతారా? దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సముద్ర తీర ప్రాంతంలో మీరు మద్యం దుకాణాలు పెడితే మద్యం దుకాణాలని తరిమి కొడతాం, మూసేస్తాం, కాల్చేస్తాం అవసరమైతే. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరీ ముఖ్యంగా టీడీపీ జిల్లా కార్యాలయానికి 1.5 ఎకరం స్థలం తీసుకున్నారు. మీరు పాత ఉన్న ఆఫీస్ని పిఎఫ్ ఆఫీస్కి
లేబర్ ఆఫీస్కి ఇంకేమున్నాయి ప్రభుత్వ కార్యాలయ ఆఫీస్కి ఇచ్చేసేయండి. ఇది తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. 2 స్థలాలు మీకెందుకు? ఏదో ఒకటి ఇచ్చేయండి ప్రజలకు. ప్రభుత్వ సొమ్మును చేయకండి. ఈరోజు జిల్లా కార్యవర్గం కౌన్సిల్ జరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు చూసుకుని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధ్యక్షతన నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నారాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని గ్రామాల్లో మౌలిక వసతి కల్పన, సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, త్రాగునీరు, గృహ నిర్మాణం, విద్య, వైద్యం, విద్యుత్ ఉపాధి హామీ, రెవెన్యూ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా అనేకమైనటువంటి పోస్ట్ నాన్ లేఅవుట్లు వేసి వెళ్ళిపోయినటువంటి చోట, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా నాన్ లేఅవుట్లు వేసి వెళ్ళిపోయిన చోట ఆ ప్రభుత్వం చేసిన పనికి మేము వేళ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వీటి ద్వారా తీసుకొచ్చి అక్కడ పోల్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే విద్యాశాఖ విషయంలో లోకేష్ గారికి కూడా 100% మార్కులు వేసే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మనకు 35 మోడల్ స్కూల్స్, అలాగే 3 హై స్కూల్స్, మన పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్స్తో పోటాపోటీగా వాళ్ళ యొక్క డ్రెస్సులు కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, షూస్ కానీ ఇవ్వడం జరిగింది. మేము కూడా వాళ్ళు పిల్లలు కోరుకుంటూ ఉన్నారు, ఐడి కార్డులు కోరుకుంటూ ఉన్నారు. ఐడి కార్డులు 15,000 మందికి కూడా మేము కూడా ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మొన్న సీఎం గారితో మనకు రాష్ట్రంలో 41వ స్థానం 175కి ఇవ్వడం జరిగింది సీఎం గారు. దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది మనం. అందులో 3 ల్యాబ్స్ అయితే చూపించారు. ఆ 3 ల్యాబ్స్ ఏంటంటే, ఒకటి ప్రాథమిక ఆరోగ్యంలో ల్యాబ్స్ జరిగారు. అందులో ఎందుకు వచ్చింది ఆ ల్యాబ్స్ అన్నది మేము ఫైండ్ అవుట్ చేసాం. అవి సరి చేసుకుంటా ఉన్నాం. మందుల డిస్ట్రిబ్యూషన్లో కంపెనీలు మారడం వల్ల తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడి ఆ ల్యాబ్స్ బయట అసంతృప్తి వ్యక్తం చేస్తే వచ్చే ల్యాబ్స్ అంటే ఎవరు అసంతృప్తి వ్యక్తం చేసినా ఏం చేసినా ప్రతిదీ పరిగణనలో తీసుకుని దాన్ని సరి చేసుకుంటున్నాం తప్పితే అహంకారంతో ముందుకెళ్ళట్లేదు అన్నది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాల గుర్తింపును రద్దు చేసి అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్న యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ మాట్లాడుతూ, కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలను పుస్తకాలు, స్టేషనరీ అధిక ధరలకు విక్రయిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ లోవరాజు, జిల్లా కార్యదర్శి ఎం గంగాసూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఏం చేస్తున్నారు? ఈరోజు మీ పార్టీ నాయకులుగా విద్యా సంస్థలు అని చెప్పి మీరు సైలెంట్ అయిపోతున్నారా? ఈరోజు నారాయణ గారికి ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యధిక విద్యా సంస్థలు ఉన్నాయి. నారాయణ విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉంది. ఒక పర్మిషన్ మీద అదే జిల్లాలో 4-5 క్యాంపస్లు పెడుతూ ఉన్నారు. ఈరోజు దాని మీద చర్యలు లేవు. ఈరోజు మొన్ననే మీరు రాజ్యసభకు పంపించిన ఎంపీ రామకృష్ణ గారు భాష్యం విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో నడుపుతూ ఉన్నారు. భాష్యం విద్యా సంస్థలు ఈరోజు ఆకివీడు పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న స్కూల్స్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఆకివీడిలో భాష్యం స్కూల్ పర్మిషన్ లేకపోయినా మీరు కాలేజీని స్కూల్ నడుపుకోమని చెప్పి డివిఓ మా కార్యకర్తలు ఫోన్ చేసి విడిచిపెట్టమని చెప్తాడు. ఈరోజు ఆశ్రమ పాఠశాలల్లో, గురుకులాల్లో మీరు కార్పొరేట్ విద్యా సంస్థలు, నారాయణ ఎక్స్పెరిమెంటల్ పద్ధతుల్ని ఈరోజు మీరు అనుసరిస్తున్నారు. గవర్నమెంట్ ప్రైవేట్ ఆదర్శమా, ప్రైవేట్ గవర్నమెంట్కి ఆదర్శమా? ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్ని ముందుకు తోసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఈ జిల్లా డిఈఓ రమేష్ గారు నిద్రపోతూ ఉన్నారు. అయ్యా మీరు నిద్ర లేవండి. ఎక్కడెక్కడైతే ఈ వ్యాపారం జరుగుతుందో అక్కడక్కడ మీరు స్పందించి మీరు కనీసం పట్టుకోలేరు. మీకంత టైం లేదు. కనీసం మా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పట్టుకున్న విద్యా సంస్థల్ని కనీసం సీజ్ చేయండి. మేము ప్రతి సంవత్సరం పోరాడుతున్నాం, మీరు వచ్చి సీజ్ చేస్తున్నారు. కనీసం ఆ వ్యాపారం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఆగడం లేదు. కనీసం పుస్తకాల రేట్లైనా సరే రీజనబుల్గా అమ్ముతున్నారంటే అది లేదు. ఈరోజు తల్లిదండ్రుల యొక్క అవకాశాన్ని, తల్లిదండ్రుల యొక్క బలహీనతల్ని మీరు క్యాష్ చేసుకొని ఈ విధంగా వ్యాపారం చేయడం తగదు. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి ఇంటికి వస్తామని చెప్పి మేము తెలియజేస్తాము. కాకినాడ జిల్లా సామర్లకోట్ల సమీపంలో ఉండూరు రైల్వే గేట్ వద్ద భారీ లోటుతో వెళ్తున్న ఓ లారీ ఎత్తైన వాహనాలు నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఇనుపగడ్డను ఢీకొట్టి ఇరుక్కుపోయింది.
ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సామర్లకోట ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. దీంతో రాకపోకలు క్రమంగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ 56వ జన్మదినోత్సవాన్ని కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు చెక్కా నూకరాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా 56 నుంచి 57గా అడుగు పెడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు జన్మదిన వేడుకల్ని వేళ చెక్కా నూకరాజు గారి ఆధ్వర్యంలో కళా వెంకటేశ్వర భవన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ రాహుల్ గాంధీ గారి పరిస్థితి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రి అయ్యే వరకు మనం అందరూ సంఘీభావంగా అందరం కలిసి పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. సిడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు పల్లవరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడ కళా వెంకటరావు గారి భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో పెద్దలు మల్లెపూడి రాంబాబు గారు సమక్షాన రాహుల్ గాంధీ గారి జయంతి ఉత్సవాలు మేము జరుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా అవన్నీ ఎదుర్కొని ఆయన సాహసం చేస్తూ పార్టీ కోసం, ఎందుకంటే వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు పెట్టిన పార్టీని ఎలాగ బలోపేతం చేయాలి అహర్నిశలో కృషి చేస్తున్న ఆయనకి ముఖ్యంగా నిజంగా మా కాంగ్రెస్ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. కాకినాడ నగరంలో జె రామారావుపేటలో ధ్వంసమైన తాగునీటి పైప్లైన్ మరమ్మతుల పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీబీ సత్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైప్లైన్ మరమ్మతులు పూర్తయ్యే వరకు స్థానికులకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, శనివారం నాటికి సాధారణ నీటి సరఫరా పునరుద్ధరిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం రాజు గృహకల్ప, దోబిగడ్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకుని వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందంటూ ఆయన తెలిపారు. వాటర్ పెట్టేస్తారు. తెలుసు టెక్నికల్గా నీరు ట్యాంక్ దగ్గర ఎవరి కలిపి అన్నీ ఉండేది సార్. ఒక గంట పోయాక ఒక అరగ ఫ్లోరైమెంట్ అంటే మనకి ఫ్లోరినేషన్ నీరు మంచి
దారుణంగా ఇంత దారుణం మీరు చూడగా నాయుడికి చాలే ఈరోజు మన జయరామారావుపేట, షరీఫ్పేట, అదేవిధంగా షరీఫ్ వీధి, ఇతర వీధులన్నీ కూడా మనం తిరగడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రజిగా మనకి అపార్ట్మెంటు, అదేవిధంగా మనకి రజిగా చెరువు కూడా, ధోబిఘాట్ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి షరీఫ్ గారి వీధిలో అక్కడ మనకి ఒక లైన్ వాటర్ ట్యాప్ కొంచెం ఇబ్బంది అయింది. వాటర్ ట్యాప్, మెయిన్ ట్యాప్ కొంచెం ప్రాబ్లం రావడంతో అక్కడ కొంచెం మన వర్క్ అవుతుంది. ఈలోగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అది ఆపేసి మొన్న నుంచి కూడా మనం ట్యాంకర్ సరఫరా చేస్తున్నాము. ఇది జస్ట్ టెక్నికల్ ప్రాబ్లం, పైపు పాడైపోవడం వేసాము. ఆ వర్క్ ఈరోజు 80% కూడా కంప్లీట్ అయిపోయి సాయంకాలం కల్లా వారికి వాటర్ సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ధోబిఘాట్కి రావడం జరిగింది. ధోబిఘాట్లో కూడా ఇక్కడ లైట్లు మనకి ప్రాబ్లం చెప్పారు. ఆ లైట్లు కూడా ఇప్పుడు మనకి ఎస్సీగా ఎలక్ట్రికల్ డిఈ గారు ఉన్నారు, ఏఈ గారు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు చూసి అవన్నీ కంట్రోల్ చేసేస్తారండి. అదేవిధంగా ఇక్కడ మన ఒకరు మరి మన సిమెంట్ రోడ్డు పైన ఒక షెల్టర్ వేసేసి గేదెలను కట్టేస్తున్నారు. అది స్థానికంగా అభ్యంతరం చేశారు, వారిని కూడా తొలగించడానికి జరుగుతుంది. అదేవిధంగా ఒక ఆవిడ సిమెంట్ రోడ్డు మీదే టైర్లు పెట్టేసి వంట చేసేస్తున్నారని పక్క వారు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అది కూడా మనం తొలగించడం జరిగింది. అంటే అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రోడ్డు పైన వంట చేయటం అనేది చాలా పొల్యూషన్ అవుతుంది. అదర్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్, ఏదైనా ప్రమాదం జరుగుతుంది. అందువల్ల రోడ్డు మీద ఎవరు కూడా పొయ్యిలు పెట్టించి చేయొద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి ప్రతి ఆర్జీకి వేగవంతంగా పరిష్కారం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు ప్రతి ఇంటికి చేరేలా కృషి కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం అంబేద్కర్ భవన్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పిఠాపురం జనసేన నాయకులు వదురు కిషోర్, డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామిలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, జనసేన నాయకులు పాల్గొన్నారు. నాయకులు, అధికారులు
జనసేన పార్టీ నాయకులు గారిని వేదిక ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. చెల్లబోయిన సతీష్ గారు, అంగన్వాడీకి సంబంధించిన అక్షరాభ్యాసం గ్రాడ్యుయేషన్ రెండు కూడా ఒకేసారి ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. అందులోని మా పిఠాపురం నియోజకవర్గం, మా పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేశంలోనే మన రాష్ట్రం ప్రథమంగా ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలానే ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కన్నా మన పిఠాపురం నియోజకవర్గం చాలా గొప్పగా ఉండాలని అనుకుంటున్నాం. కాబట్టి కానీ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఆయన ఆశీస్సులతో పాటు ఒక మాట, అంగన్వాడీ అంటే అందరూ అనుకుంటారు చాలా లేని వారు కేవలం భోజనం కోసం పిల్లల్ని అంగన్వాడీకి పంపిస్తా ఉంటారు అనేటువంటిది ఒక చెడు ప్రచారం ఉంది. మన ఇంటిలో తిండి కన్నా అన్ని ప్రభుత్వం వారు ఒక పౌష్టికాహారం అందించేటువంటి మొట్టమొదటి స్కూల్ అంగన్వాడీ కేంద్రం అనేటువంటిది ఈ సందర్భంగా అందరూ గుర్తించాలి. మన ఇంట్లో ఏది వండాలో ఆ టైంకి తండ్రి ఎత్తేస్తే అది వండుతారు. ఇక్కడ మెనూ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అది తక్కువ తిన్నా పిల్లవాడికి అది ఒక పౌష్టికాహారంగా పనిచేసేటువంటిదే ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయమ్మలు కానీ మనం చాలా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన చిన్నపిల్లల్ని అంటే 3వ సంవత్సరంలోనే మనం అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తా ఉన్నాం. ఆ చిన్నపిల్లల్ని చాలా సున్నితంగా వారిని సాకి వారి తల్లిదండ్రుల కన్నా కూడా చాలా జాగ్రత్తగా చూసి ఆ పిల్లల్ని అటు విజ్ఞానానికి కానీ అటు పెరుగుదలకు కానీ కారణమయ్యేది మొట్టమొదటి. సాధారణంగా ప్రతి బిడ్డకి మొదటి గురువు తల్లి అంటాం. తల్లి తర్వాత తల్లి అంతటి మహా తల్లి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో పనిచేసేటువంటి ఆయమ్మలు ఇవాళ టీచర్స్ అని చెప్పాలి. నెంబర్ 13 కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో తడి పొడి చెత్త సేకరించే క్లాప్ వాహనాలు గత 10 రోజులుగా నిలిచిపోవడంతో సిఐటి ఆధ్వర్యంలో డ్రైవర్లు గాంధీనగర్ బాల్భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో వాహనాలు నిలిపివేశారని, డ్రైవర్ల పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను చెల్లించాలని, వేతనాలు పెంచాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ డ్రైవర్లతో చర్చించి వారి వినతి పత్రాన్ని స్వీకరించారు. నగరపాలక సంస్థ నుంచి 50 లక్షలు సిడిఎంఏకు పంపినట్లు తెలిపారు. క్లాప్ వాహనాలను తిరిగి నడిపించడంతో పాటు డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధిలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో డ్రైవర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతినిత్యం ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త సేకరించడానికి ప్రారంభించినటువంటి క్లాప్ వాహనాలు గత 10 రోజులుగా నిలిచిపోయినాయి. దీనికి కారణం ఏంటంటే స్వయంభూ ట్రాన్స్పోర్ట్ సంస్థ వారు మాకు రావాల్సిన బిల్లులు రాలేదు కాబట్టి ఆపేస్తున్నామని చెప్పి వాహనాలందరినీ కూడా ఆపేయడం జరిగింది. డ్రైవర్ల యొక్క జీవనం ఏంటనేది అగమ్యగోచరంగా ఉండి సిఐటి ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించడం జరుగుతుంది. ఈరోజు గౌరవ నగరపాలక సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ గారికి సిఐటి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించాం. స్వయంభూ ట్రాన్స్పోర్ట్ వారికి కాకినాడ నగరపాలక సంస్థ నుంచి 50 లక్షల రూపాయలు సిడిఎంఏకి పంపించినట్టు వారు తెలియజేశారు. ఈ క్లాప్ వాహనాల వ్యవస్థ 2026 డిసెంబర్ వరకు టెండర్ కొనసాగుతుందని, ఈ వాహనాల అవసరం ఉన్నదని, మరిన్ని వాహనాలు అవసరమని చెప్పడం పట్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దాంతోపాటు నగరపాలక సంస్థ ఏ రూపంలో క్లాప్ వాహనాలు తీసుకున్నప్పటికీ
5 ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్లందరికీ కూడా జీవనానికి కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేయగా, ఎటువంటి వాహనాలు వచ్చినా మొదటి ప్రాధాన్యత ఈ 5 ఏళ్లుగా పనిచేసిన డ్రైవర్లకే ఇస్తామని, వారి జాబితా మాకు అందించాలని ఎంహెచ్ఓ గారు చెప్పడం పట్ల ఉద్యమ అభినందనల సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నాం. నగర ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ క్లాప్ వాహనాలు వచ్చిన తర్వాత చెత్త సేకరణలో నగరానికి ఒక అవార్డులు కూడా వచ్చినాయి. పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలా. అయితే చాలని జీతాలు ఉన్నాయి. గత సంవత్సరంన్నరగా పిఎఫ్, ఈఎస్ఐ కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తమ జీవనాన్ని కాపాడుకోవడమే కాకుండా నగరం శుభ్రంగా ఉండడానికి క్లాప్ వాహన డ్రైవర్లు కృషి చేయడం అనేది అందరితో పాటు జరుగుతున్నటువంటి ఒక జీవన కర్తవ్యంగా ఉన్నది. నగర ప్రజలందరూ అర్థం చేసుకుని క్లాప్ డ్రైవర్లకి సంఘీభావం తెలియజేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా నగరం శుభ్రంగా ఉండడంతో పాటు ఆ శుభ్రంలో పాత్ర పోషిస్తున్నటువంటి డ్రైవర్లకి గౌరవమైనటువంటి వేతనము, కార్మిక చట్టాల అమలు, సకాలంలో జీతాలు చెల్లించడం, జీవనానికి ఏదైనా ప్రమాదం జరిగితే అడ్డగా నిలిచేటటువంటి పిఎఫ్, ఈఎస్ఐ బకాయి లేకుండా చెల్లించే విధంగా సరైన చర్యలు తీసుకోవాలని అధికారులకి, ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ సూర్యకళా మందిరంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం వేడుకలు. హాజరైన ఎంపీ, ఎమ్మెల్సీలు, కలెక్టర్. గొల్లల మావిడాడ వారాహి అమ్మవారికి 2 లక్షల విలువైన వెండి శంఖ చక్రగా హస్తాలు బహుకరణ. రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో కౌలు రైతులు, పంట రుణాలు మాఫీ చేయాలని సిపిఐ నేత తాటిపాక మధు డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.